రెండు ఎగ్జామ్స్ కూడా రెండు పేపర్లు లీక్ అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కన్నీడు తుడుపుగా మీరు మీ ముసలి కన్నీళ్ళు మా కడుపులు నింపే ఆస్కారం లేదు. మీ ముసలి కన్నీళ్ళు మా దుఃఖాన్ని ఆపలేవు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ లీక్ అయిన పద్ధతి చూస్తూ ఉంటే సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఏ ఎవిడెన్స్ లేదని చెప్తా ఉన్నారు. కేవలం పెన్ డ్రైవ్లో మాత్రమే తీసుకుపోయని చెప్తున్నారు. పెన్ డ్రైవ్లో తీసుకుపోయేటువంటి కొన్ని గంటల పాటు మీ సంస్థ ఏం చేస్తూ ఉంది? కావాలని చేసినరా, కావాలనే మీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి యువత అంతా కూడా అనుమానమే పరిస్థితుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల పట్ల కన్సర్న్ ఉన్నప్పటికీ ఉంటే మీరు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యులైన పక్కా ప్లాన్ ప్రకారమే పేపర్ లీక్ అయిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నిరుద్యోగుల బతుకులకు త్యాగం చేసేందుకు కుట్రలు చేసిన మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులకు ₹1,00,000 ఇచ్చి ఆదుకోవాలన్నారు. తర్వాత లిటిగేషన్ తర్వాత కోర్టుల స్టే తర్వాత ఇవన్నీ దాటుకొని ఈ పరీక్షలు ఇవన్నీ దాటుకొని ఎగ్జామ్స్ రాస్తే దాన్ని కూడా లీకేజ్ అంటే ఇవంతా ప్రక్రియ చూస్తుంటే అది కేవలం ఒక ఎగ్జామ్ కాదు. వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి 6 పేపర్లు లీక్. ఒక పేపర్ అంటే ఎవరో అంటారు కానీ 6 పేపర్లు లీక్ చేసి ఈరోజు 20 నుంచి 30 లక్షల నిరుద్యోగుల గోస పెడుతున్నటువంటి కేసీఆర్ గారి యాజ్ అ ముఖ్యమంత్రి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒకటంటే అక్కడ ఇక్కడ జరిగిందంటే ఏదో వ్యక్తుల లోపం ఉండొచ్చు. 6 పేపర్లు లీక్ అయినాయి. గత సంవత్సరం కాలంగా లీక్ అవుతుందంటే అది ఖచ్చితంగా వ్యవస్థ లోపం, వ్యక్తి లోపం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, మీడియా ద్వారా మీరు నిజంగా లోతుగా ఆలోచించండి. నిరుద్యోగులకు న్యాయం చేయాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. గంటల చక్రపాణి చైర్మన్గా ఉన్న కాలంలో 120 పరీక్షలు పెడితే ఒక్క అవతకులు కూడా జరగలేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉండి ఐటీ ఫెయిల్యూర్ అని వారే ఒప్పుకుంటున్నారు కనుక వారు ఐటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ సరిగ్గా చూసుకోనందున ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని కేటీఆర్ గారు కూడా రిజైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బిస్వాల్ కమిషన్ ప్రకారము 191,000 ఖాళీలు ఉన్నాయి. బిస్వాల్ కమిషన్ ప్రకారము 191,000 ఖాళీలు ఉన్నాయి. 80,000 ఖాళీలను ముఖ్యమంత్రి గారు నింపుతామని ఆ మధ్య సంవత్సరం కాలం మీద ప్రకటించారు. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని 20,000కు 26,000 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఒకే 2018 నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఖాళీలు అట్లే ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి అడావడిగా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది ఒక సమస్య. మేము చక్రపాణి గారు చైర్మన్గా ఉన్నప్పుడు
ఇంకా 9 మంది మెంబర్స్ నిష్ణాతులు ఆ రోజు హైకోర్టు జడ్జిలు, సిట్టింగ్ జడ్జిలు, అడిషనల్ కమిషనర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో సహా. కేటీఆర్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.